ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగేలా కనిపించడం లేదు. ఇరాన్తో కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన 24 గంటల్లోనే పశ్చిమాసియా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్టు వార్తలొచ్చాయి. ఇరాన్, అమెరికాలు 2 వారాల కాల్పుల విరమణపై బుధవారం తెల్లవారుజామున ప్రకటన చేశాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. طلعت رفاعي هون طلعت رفاعي بربور. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. దీంతో చమురు ట్యాంకర్లతో హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు సిద్దమైన నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లైట్ తీసుకోవడంతో ఇరాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై పునరాలోచన చేస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికాతో ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్లీ యుద్ధంలోకి దిగాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. హర్ముజ్ ని తిరిగి అందుబాటులోకి వచ్చాక 2 నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లాయని సముద్ర పర్యవేక్షణ సంస్థ మెరైన్ ట్రాఫిక్ బుధవారం తెలిపింది. తిరిగి మళ్లీ హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని, చమురు సంక్షోభం తప్పేలా లేదని ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. If Iran wants to let this negotiation fall apart in a conflict where they were getting hammered over Lebanon, which has nothing to do with them and which the United States never once said was part of the ceasefire, that's ultimately their choice. We think that would be dumb, but that's their choice. If Iran wants to let this negotiation fall apart in a conflict where they were getting hammered over Lebanon, which has nothing to do with them and which the United States never once said was part of the ceasefire, that's ultimately their choice. We think that would be dumb, but that's their choice. شباب شباب يا الله يا الله. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు ఇరాన్ మీద ప్రస్తుతం ఆగినప్పటికీ కూడా ఈ సీజ్ ఫైర్ అనేది ఈ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం ఈ సీజ్ ఫైర్ కు సంబంధించి అమెరికా అటు ఇజ్రాయెల్ 2 కూడా దాన్ని తుంగలో తొక్కినట్లు తెలుస్తా ఉంది. అటు ఇరాన్ కు సంబంధించినటువంటి లెబనాన్ దాని మీద కూడా ఈ 2 దేశాలు భీకర దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ మళ్ళీ సీజ్ ఫైర్ కు వెనుకకు తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ ఇరాన్ కు సంబంధించి ఎక్కువగా కూడా ఆ లెబనాన్ లోనే స్థిరపడ్డారు. దానికి అనుబంధంగానే ఈ లెబనాన్ ఉంటది కనుక దాని మీద ఈ ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో సీజ్ ఫైర్ ఒప్పందం అనేది తెగిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఈ ఇవాళ చర్చలకు సంబంధించి పాకిస్తాన్ లో సీజ్ ఫైర్ అంశానికి సంబంధించి పాకిస్తాన్ లో చర్చలున్నాయి. ఈ చర్చలకు ముందు ఇలాంటి దాడులు జరగడం పట్ల కూడా అటు ఇరాన్ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. సీజ్ ఫైర్ అంటూనే దాడులు చేయడం సరికాదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు చెప్తున్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ సీజ్ ఫైర్ ను ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఇరాన్ నుంచి వచ్చేటువంటి జలసంధిని హార్మోజ్ ను కూడా పూర్తిగా ఇరాన్ అయితే మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ చర్చలకు సంబంధించి ప్రధానంగా ఈ హార్మోజ్ కు సంబంధించి దాని మీదనే చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ ఇజ్రాయెల్ అమెరికా కలిసి లెబనాన్ పై దాడులు కనుక ఆపకుంటే మాత్రము తాము హార్మోజ్ ను పూర్తిగా మూసివేస్తామని చెప్తున్నారు. ఇటీవల కాలంలోనే దాన్ని పూర్తిగా మూసివేసినటువంటి ఇరాన్ చర్చల అనంతరం సీజ్ ఫైర్ తర్వాత దాన్ని ఓపెన్ చేసింది. దాంతో ప్రపంచ దేశాలకు అటు చమురు సరఫరా అవుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మళ్ళీ కూడా అటు ఇజ్రాయెల్ అమెరికా కలిసి లెబనాన్ మీద దాడులు చేస్తున్నటువంటి క్రమంలో
మరొకసారి కూడా హార్మోజ్ ను మూసివేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవేళ అలాంటి ఘటన కనుక జరిగితే మరొకసారి కూడా ప్రపంచ దేశాలకు చమురు ఆగిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ జలసంధిని ఇరాన్ మూసేస్తే మాత్రము అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీని మీదుగా ఇప్పటికే ఎక్కడికక్కడ నిలిచిపోయేటువంటి నౌకలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లైట్ తీసుకోవడంతో ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై పునరాలోచన చేస్తున్నట్టు కూడా అటు ఇరాన్ మీడియా పేర్కొంటుంది. అమెరికాతో ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్ళీ యుద్ధంలోకి దిగాలని కూడా ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక హార్మోజ్ తిరిగి అందుబాటులోకి వచ్చాక 2 నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లాయని సముద్ర పర్యవేక్షణ సంస్థ మైరైన్ కూడా ఇప్పటికే పేర్కొంది. తిరిగి మళ్లీ హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తలకు దారి తీసేలా ఉందని, చమురు సంక్షోభం తప్పేలా లేదని కూడా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇరాన్ తో కాల్పుల విరమణకు అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా బహిరంగంగా మద్దతు తెలిపారు. కానీ ఆ ఒప్పందంలో లెబనాన్ ను చేర్చలేదని చెప్పారు. హెజ్బొల్లాపై దాడులకు ఒక పక్క కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటిస్తున్నారు. లెబనాన్ లో హార్మూజ్ లక్ష్యంగా అటు ఇజ్రాయెల్ కూడా నిన్న భీకర దాడులకు అయితే కొనసాగించింది. ఈ దాడుల్లో దాదాపు 112 మంది మరణించగా 837 మంది కూడా గాయపడ్డట్టు అటు ఇరాన్ చెప్తా ఉంది. దీనిపైన ఇరాన్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడడంపై ఇరాన్ సీరియస్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దాడులు ఆపాలని ప్రధాన డిమాండ్ అయితే చేస్తా ఉంది. కాల్పుల విరమణ ప్రకటన చేసిన లెబనాన్ ను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకోవడంపై అమెరికా కూడా స్పందించింది. ఇరాన్ తో కుదిరినటువంటి కాల్పుల ఒప్పందంలో లెబనాన్ లేదంటుంది. హెజ్బొల్లా కారణంగా వాటిని ఒప్పందంలో చేర్చలేదని అటు అమెరికా చెప్తా ఉంది. పాకిస్తాన్ వేదికగా రేపు జరిగేటువంటి ఇరాన్ అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు ఉన్నాయి. ఈ చర్చల్లో ప్రధానంగా ఈ సీజ్ ఫైర్ అంశము, లెబనాన్ లో జరుగుతున్నటువంటి దాడుల మీదనే చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే అటు లెబనాన్ లో పోరాటం మొదలై ఇప్పటి వరకు దాదాపు 5 రోజుల్లో 102 మంది మరణించినట్లు తెలుస్తా ఉంది. 638 మంది కూడా అక్కడ గాయపడ్డట్టు అక్కడ వార్తలు చెప్తున్నాయి. ప్రధానంగా మొత్తం కూడా ఇరాన్ కు సంబంధించినటువంటి వారు దానికి సంబంధించిన మొత్తం కూడా లెబనాన్ లో స్థిరపడినటువంటి క్రమంలో వారి మీద దాడులు ఆపాలనేది ఇరాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది. దక్షిణ లెబనాన్ లోని రాజధాని బెరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో సమ్మెల వల్ల ప్రభావితమైనటువంటి ప్రాంతాల నుండి భారీ స్థాయిలో ప్రజలు కూడా అక్కడ నిరాశ్రయులుగా మిగిలిపోయినట్టు కూడా తెలుస్తుంది. లెబనాన్ లోని నిరాశ్రయులకు ఆహారం, నీరు, పారిశుద్ధ్యం, సహాయం, వైద్యం, సంరక్షణ, బాంబు దాడుల నుండి సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం కూడా. సిరియాన్ శరణార్థులు అట్లాగే వలసదారులు, వలస కార్మికులు ఆశ్రయాలు, అత్యవసర సహాయం నుండి మినహాయింపు పొందే ప్రమాదంలో కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. చాలా మంది ప్రజలు కూడా ఆర్థిక సంక్షోభం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు అందని పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. మొత్తానికి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని వెనక్కు తీసుకునే ఉద్దేశంలో ఇరాన్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. రేపు చర్చలు గనక ఒకవేళ సఫలం కాకుంటే మాత్రము పూర్తిగా మరొకసారి కూడా ఈ హార్మోజ్ ను పూర్తిగా బంద్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్. మరోవైపు ఇరాన్ తో కాల్పుల విరమణకు అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బహిరంగంగా మద్దతు తెలిపారు. కానీ ఆ ఒప్పందంలో లెబనాన్ ను చేర్చలేదని చెప్పారు. హెజ్బొల్లాపై దాడులను కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. లెబనాన్ లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ బుధవారం కూడా భీకర దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో 112 మంది మరణించగా 837 మంది గాయపడ్డారు. దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడడంపై ఇరాన్ సీరియస్ అయ్యింది.
طلعت رفاعي هون طلعت رفاعي دربور. ఇలా ఉండగా కాల్పుల విరమణ ప్రకటన చేసిన లెబనాన్ ను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకోవడంపై అమెరికా స్పందించింది. ఇరాన్తో కుదిరిన కాల్పుల ఒప్పందంలో లెబనాన్ లేదంటోంది. హెజ్బొల్లా కారణంగా వారిని ఒప్పందంలో చేర్చలేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ వేదికగా ఏప్రిల్ 10న ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. شباب شباب يا الله يا الله